రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా బ్యాడ్ న్యూస్. రామ్ చరణ్ గారికి ఆపరేషన్ అవ్వబోతుంది. అసలు ఏమైంది, ఎందుకు అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన పడుతున్నారు. అయితే రామ్ చరణ్ గారు పెద్ద సినిమా షూటింగ్లో అందరికీ తెలుసు, క్రికెట్ కావచ్చు, కుస్తీలు కావచ్చు, బాడీ బిల్డింగ్ కావచ్చు, సో రకరకాల క్యారెక్టర్లు, అంటే ప్రతి ఒక్క దానికి కూడా దానికి అనుగుణంగా బాడీని మార్చుకోవాలి, బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఈవెన్ అక్కడే ఒక ట్రైనర్ని పెట్టుకొని అక్కడ ఆయనకు నరాలు అంటే కండరాలు ఇవన్నీ కూడా పట్టేసినప్పుడు అక్కడే జిమ్ చేయడం కానీ, అక్కడే ట్రైనింగ్ తీసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి షూటింగ్లో పార్టిసిపేట్ చేయడం. సో ఈ విధంగా రామ్ చరణ్ గారు ఈ షూటింగ్ అంతా కూడా చేసిన రోజులు కూడా చాలా అంటే చాలా శ్రమ పడ్డారు అనమాట, చాలా కష్టపడ్డారు. సో అంత కష్టపడి సినిమాని చేశారు కాబట్టి అవుట్పుట్ అనేది కూడా అంతకు మించి డబుల్ రేంజ్లో మనకు వచ్చింది. సో దాన్ని చూస్తూ ఉంటే కూడా మనం చిన్న చిన్న అప్డేట్ చూస్తూ ఉంటే అరే ఇంత అద్భుతంగా ఉంది ఏంటి సినిమా అని చెప్పేసి మన కళని మనమే నమ్మలేకపోయాం. ముఖ్యంగా పహిల్వాన్ గ్లిమ్స్ వచ్చినప్పుడు రామ్ చరణ్ గారు అరే అసలు ఆ బాడీ ఏంటి, ఇంత టైంలో ఎప్పుడు అంత బాడీని బిల్డ్ చేశాడు అని చెప్పేసి అందరూ కూడా అసలు నమ్మలేకపోయారు. ఇది రామ్ చరణ్ గారైనా డూప్ని పెట్టి చేశారా ఏంటి అని చెప్పేసి. కానీ అసలు అది నిజంగా ఒరిజినల్గా రామ్ చరణ్ గారే చేశారు వితౌట్ డూప్ అని తెలిసిన తర్వాత అసలు అంత బాడీని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు అని చెప్పేసి అందరూ కూడా షాక్ అయిపోయారు. సో ఎవ్వరు కూడా నమ్మలేకపోయారు అన్నమాట. సో ఆ విధంగా ఆయన సినిమా కోసం అంత కష్టపడ్డారు కాబట్టి అవుట్పుట్ అనేది అంత అద్భుతంగా వచ్చింది. మరి జూన్ 4th సినిమా రాబోతుంది కాబట్టి జనాలందరూ కూడా ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అని కాదు, తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జూన్ 4th కోసం. సో ఇప్పుడు ఏంటంటే అసలు రామ్ చరణ్ గారికి ఏమైంది, ఎందుకు సర్జరీ అవుతుందంటే మనందరికి కూడా తెలుసు, సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ చరణ్ గారి చేతికి మణికట్టుకి దెబ్బ తగిలిందనే విషయం అందరికీ తెలిసిందే. సో ఆ గాయం నుంచి కోలుకోవడానికి కూడా ఆయన చాలా శ్రమ పడ్డారనమాట. కాకపోతే ఇంకా వైద్యులు అప్పటికీ చెప్పినటువంటి సూచనలు కూడా ఉన్నాయి, వెంటనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి. అయినప్పటికీ కూడా రామ్ చరణ్ గారు మాత్రం లేదు, కంప్లీట్గా షూటింగ్ని కంప్లీట్ చేయాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు అని చెప్పేసి ఆయన మాత్రం అక్కడికక్కడే ఫిజియోథెరపిస్ట్ని పెట్టుకొని ఆయనతో పాటు ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ అక్కడే షూటింగ్ చేయడం, అక్కడే జిమ్ చేయడం, సో ఈ విధంగా తన షూటింగ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేశాడనమాట. సో ఇప్పుడు ఏంటంటే హ్యాండ్కి మణికట్టు దగ్గర అయినటువంటి ఆ గాయము సో మరి మానిపోవాలంటే ఖచ్చితంగా ఇది జరగని పని అని చెప్పేసి వైద్యులు చెప్పారంటూ తెలుస్తుంది. సో మరి ఆ మణికట్టు దగ్గర అయితే ఆయనకి సర్జరీ చేయాలంటూ వైద్యులు సూచించారు. మరి ఈ మంత్ 18th ముంబైలో తన మణికట్టుకి ఆపరేషన్ జరగబోతుందనే న్యూస్ మాత్రం బయటకు వచ్చిందనమాట. సో మరి జూన్ 2nd మన హైదరాబాద్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెడుతూ ఉన్నారు. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఆయన అంతా కూడా సర్జరీ అయిపోయి కోలుకొని జాన్వీ కపూర్తో పాటు ఆ ఈవెంట్ కూడా వస్తారనే విధంగా కూడా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది. బట్ ఆయనకి ఆపరేషన్ జరుగుతుంది అని ఒక న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన పడుతున్నారు. కానీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఖచ్చితంగా అది చిన్న ఆపరేషనే కాబట్టి సక్సెస్ఫుల్గా అయిపోతుంది అండ్ ఆయన తొందరగా కోలుకుంటారు అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు.